అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఏపీ టెట్ పేపర్ 1A 2024 సెట్ 6 సిడిపి అనగా సైకాలజీ మోడల్ పేపర్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1, అన్వేషణ వయస్సుగా పేర్కొనబడే దశ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, కౌమార దశ. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1, పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 2, ఈ క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ పొగడ్త, స్వయం సంతృప్తి, దండన, బహుమానం. ఆన్సర్ నెంబర్ 2, స్వయం సంతృప్తి. క్వశ్చన్ నెంబర్ 3, పరస్పర చర్యాత్మక దశలో జరిగే కార్యక్రమం టిఎల్ఎం తయారీ, లక్ష్యాల రూపకల్పన, మూల్యాంకనం, విషయ వివరణ. ఆన్సర్ నెంబర్ 4, విషయ వివరణ. క్వశ్చన్ నెంబర్ 4, వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించే సామర్థ్యం పునరభ్యసన, పునఃస్మరణ, గుర్తింపు, పునశ్చరణ. ఆన్సర్ నెంబర్ 2, స్మరణ. క్వశ్చన్ నెంబర్ 5, భాషా వికాసం మొదట కేరింతలు, ముద్దు పలుకులతో ప్రారంభమై క్రమంగా సంభాషణలకు దారి తీయడాన్ని సూచించే వికాస నియమం. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. వికాసం సంచితమైనది. ఆన్సర్ నెంబర్ 3, వికాసం ఒక ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 6, జ్ఞానాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం జ్ఞానము, వినియోగం, విశ్లేషణ, మూల్యాంకనం. ఆన్సర్ నెంబర్ 4, మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 7, ఉపాధ్యాయుడు సౌలభ్యకర్తగా ఉండేది అభ్యాసక కేంద్రీకృత నమూనాలో, ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలో, విషయ కేంద్రీకృత నమూనాలో, తరగతి కేంద్రీకృత నమూనాలో. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1, అభ్యాసక కేంద్రీకృత నమూనాలో. క్వశ్చన్ నెంబర్ 8, దీని మరియు వీటి ద్వారా భావనలను పొందలేము కంఠస్థీకరణం, ఆవిష్కరణ, ఉదాహరణలు, పోలికలు మరియు భేదాలు. ఆన్సర్ 1, కంఠస్థీకరణం. క్వశ్చన్ నెంబర్ 9, ఉపాధ్యాయుడు కూరగాయలను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్నాడు. ఈ సందర్భంలో పిల్లల ఆలోచన ఊహాత్మక ఆలోచన, మూర్త ఆలోచన, తార్కిక ఆలోచన, అమూర్త ఆలోచన. ఆన్సర్ నెంబర్ 2, మూర్త ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 10, ఉద్దీపనలు పునర్బలన కారకాలుగా పనిచేసే అభ్యసన సిద్ధాంతం శాస్త్రీయ నిబంధనం, యత్నదోష అభ్యసనం, కార్యసాధక నిబంధనం, సాంఘిక అభ్యసనం. ఆన్సర్ నెంబర్ 3, కార్యసాధక నిబంధనం. క్వశ్చన్ నెంబర్ 11, విద్యార్థి తన చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నప్పుడు ఇచ్చే మార్గదర్శకత్వం వ్యక్తిగత మార్గదర్శకత్వం, విద్యా విషయక మార్గదర్శకత్వం, ఔద్యోగిక మార్గదర్శకత్వం, పరివర్తన మార్గదర్శకత్వం. ఆన్సర్ 1, వ్యక్తిగత మార్గదర్శకత్వం. క్వశ్చన్ నెంబర్ 12, క్రింది వాణిలో సరికాని ప్రవచనం శైశవ దశలో శారీరక వికాసం వేగంగా జరుగుతుంది. ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. ఉద్వేగ వికాసం అభ్యసనం మరియు పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. 3 నుండి 4 సంవత్సరాల పిల్లలు సాంఘిక క్రీడలలో పాల్గొంటారు. ఆన్సర్ నెంబర్ 2, ప్రజ్ఞా వికాసం నైతిక వికాసానికి చెందినది. క్వశ్చన్ నెంబర్ 13, వ్యక్తిగత సంబంధాల ప్రజ్ఞ కలిగిన వారు శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లు, జీవశాస్త్రవేత్తలు మరియు క్రీడాకారులు, తత్వవేత్తలు మరియు కళాకారులు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. ఆన్సర్ నెంబర్ 4, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు మరియు రాజకీయ నాయకులు. క్వశ్చన్ నెంబర్ 14, సైకిల్ తొక్కడానికి కావలసిన కారకాలు పెరుగుదల మరియు వికాసం, వికాసం మరియు సహజ సామర్థ్యం, పరిపక్వత మరియు అభ్యసనం, పెరుగుదల మరియు అభిరుచి. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3, పరిపక్వత మరియు అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 15, ఈ సిద్ధాంతం ప్రకారం మోటారు కారుని బాగు చేయగలిగిన వ్యక్తి మోటారు బోటుని కూడా బాగు చేయగలుగుతాడు. సామాన్యీకరణ సిద్ధాంతం, సమరూప మూలకాల సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం. ఆన్సర్ 1, సామాన్యీకరణ సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 16, వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి వైఖరి, స్మృతి, సహజ సామర్థ్యం,
అభిరుచి. ఆన్సర్ 4 అభిరుచి. క్వశ్చన్ నెంబర్ 17. మంచి అభ్యసన వాతావరణ లక్షణము కానిది. ఆహ్లాదకరమైన భౌతిక సదుపాయాలు, ఉత్తేజకరమైన పరిసరాలు, పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం, అభ్యసనకు తోడ్పడే వసతులు. ఆన్సర్ నెంబర్ 3 పిల్లల మధ్య మంచి సాంఘిక సంబంధాలు లేకపోవడం. క్వశ్చన్ నెంబర్ 18. NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా. 5+3+3+4 3+5+3+4 3+5+5+2 5+3+5+2. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 5+3+3+4. క్వశ్చన్ నెంబర్ 19. పిల్లలు ఈ నైతిక దశలో బేరసారాలు చేస్తారు. విధేయత, శిక్ష నేపథ్య నీతి, మంచి బాలుడు బాలిక నేపథ్య నీతి, సహకార సంతోష నేపథ్య నీతి, అధికారం సామాజిక వ్యవస్థల నిర్వహణ నేపథ్య నీతి. ఆన్సర్ నెంబర్ 3 సహకార సంతోష నేపథ్య నీతి. క్వశ్చన్ నెంబర్ 20. పఠన సంబంధ వైకల్యం. డిస్గ్రాఫియా, డిస్ఫేసియా, డిస్లెక్సియా, డిస్కాలిక్యులియా. ఆన్సర్ నెంబర్ 3 డిస్లెక్సియా. క్వశ్చన్ నెంబర్ 21. ICT మాధ్యమంగా జరిగే బోధనాభ్యసన దీనిని ప్రోత్సహించదు. చేయడం ద్వారా అభ్యసనం, విమర్శనాత్మక ఆలోచన, నిష్క్రియాత్మక అభ్యసనం, పరిశోధన మరియు మూల్యాంకన నైపుణ్యాలు. ఆన్సర్ నెంబర్ 3 నిష్క్రియాత్మక అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 22. విద్యలో భాగస్వామ్య అభ్యసనానికి పత్రాల మార్పిడికి ప్రముఖంగా ఉపయోగించే వేదిక. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, గూగుల్ క్లాస్ రూమ్, అడోబ్ ఫోటోషాప్, ఆటోకాడ్. ఆన్సర్ 2 గూగుల్ క్లాస్ రూమ్. క్వశ్చన్ నెంబర్ 23. వ్యక్తిలోని ప్రేరకం తృప్తి చెందకపోవడం అనే స్థితి. సంఘర్షణ, విషమయోజనం, వ్యాకులత, కుంటనం. ఆన్సర్ నెంబర్ 4 కుంటనం. క్వశ్చన్ నెంబర్ 24. RTE చట్టం 2009 యొక్క ప్రధాన లక్ష్యం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందించడం, పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం, ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించడం, నాణ్యమైన విద్యా అవకాశాన్ని పరిమితం చేయడం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను అందించడం. క్వశ్చన్ నెంబర్ 25. ఫిలిప్ ఏరిస్ ప్రకారం బాల్యం అనేది సహజమైనది, తల్లిదండ్రులచే ఏర్పాటు చేయబడినది, సమాజంచే ఏర్పాటు చేయబడినది, జీవ సంబంధమైనది. ఆన్సర్ సమాజంచే ఏర్పాటు చేయబడినది. క్వశ్చన్ నెంబర్ 26. ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం పరిమాణం, ఆకారం, రంగులో ఒకేలా ఉండే వాటిని మనం సమూహంగా గ్రహిస్తాము. అవిరళ నియమం, పూరణ నియమం, సౌష్ఠవ నియమం, సౌమ్య నియమం. ఆన్సర్ 4 సౌమ్య నియమం. క్వశ్చన్ నెంబర్ 27. అనుభవాత్మక అభ్యసనానికి ఉదాహరణ. బట్టి అభ్యసనం, వినడం ద్వారా అభ్యసనం, చేయడం ద్వారా అభ్యసనం, చర్చల ద్వారా అభ్యసనం. ఆన్సర్ నెంబర్ 3 చేయడం ద్వారా అభ్యసనం. వస్తునిష్టత అధికంగా గల పద్ధతి. అంతర్పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ నిర్ధారణ మాపనలు, ప్రయోగ పద్ధతి. ఆన్సర్ 4 ప్రయోగ పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 29. వ్యక్తి అహం దీని ఆధారంగా పనిచేస్తుంది. ఆదర్శ సూత్రం, వాస్తవిక సూత్రం, ఆనంద సూత్రం, మానసిక సూత్రం. ఆన్సర్ నెంబర్ 2 వాస్తవిక సూత్రం. క్వశ్చన్ నెంబర్ 30. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. గ్రంథకర్త W.B. వాట్సన్, ఫ్రాన్సిస్ గాల్టన్, W.C. బాగ్లే, జెరోమ్ బ్రూనర్. ఆన్సర్ 4 జెరోమ్ బ్రూనర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 31. పై పద్యంలో గుణవంతుడిని దేనితో పోల్చారు? పాలు, మీగడ, పెరుగు, నీరు. ఆన్సర్ 3 పెరుగు. క్వశ్చన్ నెంబర్ 32. పై పద్యంలో భాస్కర శతక రచయిత ఏనుగు లక్ష్మణ కవి, వడ్డాది సుబ్బారాయ కవి, దూర్జటి,
మారద వెంకయ్య. ఆన్సర్ 4 మారద వెంకయ్య. క్వశ్చన్ నెంబర్ 33. మార్పు ప్రకృతి స్వభావం. మానవుడి స్వభావం కూడా మార్పును కోరుతుంది. సమాజంలో మార్పు అక్కడికి ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. భారతదేశంలో స్వాతంత్ర్య సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణలకు దారితీసి స్వాతంత్ర్యానంతరం దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది. ఈ విధంగా సమాజ నిర్మాణంలోనూ దాని జీవన విధానంలోనూ వచ్చే మార్పులను సామాజిక పరివర్తన అంటారు. దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసినది ప్రకృతి స్వభావం, ప్రజల ఆకాంక్ష, స్వాతంత్ర్యాన్ని సాధించాలనే కోరిక, మానవుని స్వభావం. ఆన్సర్ 3 స్వాతంత్ర్యాన్ని సాధించాలనే కోరిక. క్వశ్చన్ నెంబర్ 34. మార్పు ప్రకృతి స్వభావం. మానవుడి స్వభావం కూడా మార్పును కోరుతుంది. సమాజంలో మార్పు అక్కడి ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. భారతదేశంలో స్వాతంత్ర్య సాధన అనే ఆకాంక్ష దీర్ఘకాల సంఘర్షణలకు దారితీసి స్వాతంత్ర్యానంతరం దేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యానికి అంకితం చేసింది. ఈ విధంగా సమాజ నిర్మాణంలోనూ దాని జీవన విధానంలోనూ వచ్చే మార్పులను సామాజిక పరివర్తన అంటారు. స్వాతంత్ర్యానంతరం అనే పదములో సంధిని గుర్తించండి. అత్వసంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి. ఆన్సర్ సవర్ణ దీర్ఘ సంధి. క్వశ్చన్ నెంబర్ 35. తెలుగు పూలు శతకకర్త. నార్ల చిరంజీవి, మారద వెంకయ్య, నార్ల వెంకటేశ్వరరావు, పోతులూరి వీరబ్రహ్మం. ఆన్సర్ నెంబర్ 1 నార్ల చిరంజీవి. క్వశ్చన్ నెంబర్ 36. పంకం అను పదానికి అర్థం పద్మం, పన్నీరు, లోకం, బురద. ఆన్సర్ 4 బురద. క్వశ్చన్ నెంబర్ 37. ఉదకము పదానికి పర్యాయ పదాలు. తురగము గుర్రము, రథము తేరు, వృక్షము చెట్టు, జలము నీరు. ఆన్సర్ 4 జలము నీరు. విద్య పదానికి వికృతి. విద్య, విద్యె, విద్య, విద్ద. ఆన్సర్ 2 విద్యే. క్వశ్చన్ నెంబర్ 39. జనని పదానికి నానార్థ పదాలు. చూచు తెలియు, తల్లి దయ, బుద్ధి తలపు, నింద మాట. ఆన్సర్ 2 తల్లి దయ. క్వశ్చన్ నెంబర్ 40. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు అనగా ఆవుల పేగులు లెక్క పెట్టడం, విషయాన్ని ఆలస్యంగా గ్రహించడం, విషయాన్ని త్వరగా గ్రహించడం, ఆవులు నమ్మి పేగులు కొనుక్కోవడం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 విషయాన్ని త్వరగా గ్రహించడం. వినేవాటికి. క్వశ్చన్ నెంబర్ 41. వినేవాటికి కనే నాటికి వెత్తుడు దూరం ఏమిటది? చెవులు నోరు, చెవులు ముక్కు, చెవులు చెంపలు, చెవులు కన్నులు. ఆన్సర్ 4 చెవులు కన్నులు. క్వశ్చన్ నెంబర్ 42. కవి ప్రతిభను ఔరా అని మెచ్చుకున్నారు. ఈ వాక్యంలో అవ్యయము. కవి ప్రతిభ ఔరా మెచ్చుకున్నారు. ఆన్సర్ 3 ఔరా. క్వశ్చన్ నెంబర్ 43. వృక్షము అవనిని రక్షించును. ఈ వాక్యంలో గీత గీసిన పదంలోని విభక్తి. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి. ఆన్సర్ 2 ద్వితీయ విభక్తి. క్వశ్చన్ నెంబర్ 44. ఈ క్రింది వాక్యాలలో మధ్యమ పురుషకు సంబంధించినది. నేను క్రమశిక్షణతో నడుచుకుంటాను, వారు క్రమశిక్షణతో నడుచుకుంటారు, నీవు క్రమశిక్షణతో నడుచుకో, ఆమె క్రమశిక్షణతో నడుచుకుంటుంది. ఆన్సర్ 3 నీవు క్రమశిక్షణతో నడుచుకో. క్వశ్చన్ నెంబర్ 45. క్రింది వానిలో నిత్య ఏకవచనమునకు సంబంధించినది. తెలుపు, వడ్లు, ఇత్తడి, కంచు.
ఆన్సర్ 2 వడ్లు. క్వశ్చన్ నెంబర్ 40 బాలకృష్ణ 46 క్వశ్చన్ నెంబర్ 46 బాలకృష్ణ దినపత్రిక చదువుతున్నాడు. గీత గీసిన పదం ఈ క్రింది వానిలో దేనికి చెందినది? కర్త, కర్మ, క్రియ, అసమాపక క్రియ. ఆన్సర్ 1 కర్త. క్వశ్చన్ నెంబర్ 47 ఈ క్రింది వానిలో సంయుక్తాక్షరం లేని పదం? వజ్రము, బాల్యము, ముద్ద, చెట్లు. ఆన్సర్ 3 ముద్ద. క్వశ్చన్ నెంబర్ 48 క్రింది వానిలో అంతస్థాక్షరాన్ని గుర్తించండి. యా, గా, మా, క. ఆన్సర్ 1 యా. క్వశ్చన్ నెంబర్ 49 కట్టెదుట పదాన్ని విడదీయండి. కట్టె ప్లస్ దుట, కట్ట ప్లస్ ఎదుట, కడ ప్లస్ ఎదుట, కడు ప్లస్ ఎదుట. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 కడు ప్లస్ ఎదుట. క్వశ్చన్ నెంబర్ 50 గజేంద్రుడు పదములోని సంధి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అత్వసంధి, యత్వసంధి. గుణసంధి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51 పదధ్వనులు విగ్రహ వాక్యం. పదములందు ధ్వనులు, పదముల యొక్క ధ్వనులు, పదము ధ్వనులు, పదముల వలన ధ్వనులు. ఆన్సర్ 2 పదముల యొక్క ధ్వనులు. ఐ చిహ్నము ఏ గణానికి చెందినది? సాగణము, యాగణము, రాగణము, తాగణము. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 1 సాగణము. క్వశ్చన్ నెంబర్ 53 విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు, కృష్ణు పై వాక్యంలో గల అలంకారం? రూపక, అంత్యానుప్రాస, వృత్యానుప్రాస, అతిశయోక్తి. ఆన్సర్ 3 వృత్యానుప్రాస. క్వశ్చన్ నెంబర్ 54 సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు. ఇది ఏ వాక్యం? అనుమానార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, నిషేధార్థ వాక్యం. ఆన్సర్ 4 నిషేధార్థక వాక్యం. క్వశ్చన్ నెంబర్ 55 నిర్మాణాత్మక విమర్శనాత్మక దృష్టిని పెంపొందించుకొనుట అనునది జ్ఞానము, అవగాహన, సృజనాత్మకత, భాషాభిరుచి. ఆన్సర్ 4 భాషాభిరుచి. క్వశ్చన్ నెంబర్ 56 గిడుగు వెంకటరమణమూర్తి గారి జన్మదినాన్ని ఏ దినోత్సవంగా జరుపుకుంటున్నారు? అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, అంతర్జాతీయ సంగీత దినోత్సవం. ఆన్సర్ 2 తెలుగు భాషా దినోత్సవం. క్వశ్చన్ నెంబర్ 57 ఉత్తమ భాషణం లక్షణం కానిది? ధైర్యంగా మాట్లాడటం, ధారాళంగా మాట్లాడటం, దోషాలతో మాట్లాడటం, స్పష్టంగా మాట్లాడటం. ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 దోషాలతో మాట్లాడటం. క్వశ్చన్ నెంబర్ 58 ఉచిత నిర్బంధ విద్యా హక్కు బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ? 4th ఆగస్టు 2009, 4th ఫిబ్రవరి 2019, 5th జనవరి 2011, 4th ఫిబ్రవరి 2024. ఆన్సర్ వచ్చేసి 1 4th ఆగస్టు 2009. క్వశ్చన్ నెంబర్ 59 పాఠ్య పుస్తకాల విద్యా ప్రమాణాలలో లేనిది? పదజాలం, స్వీయ రచన, సృజనాత్మకత, మూల్యాంకనం. ఆన్సర్ 4 మూల్యాంకనం. క్వశ్చన్ నెంబర్ 60 మంచి ప్రశ్నాపత్రం లక్షణం కానిది? విశ్వనీయత, ఔపయోగిత, కాఠిన్యత, ప్రామాణికత. ఆన్సర్ 3 కాఠిన్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. వీడియోని కంప్లీట్గా చూడండి అందరూ, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా, లైక్ షేర్ చేసి కమెంట్స్ కూడా పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 61 Sarath is reading a book right now. The above sentence is in options. First option the present perfect tense,
the past continuous tense, the present continuous tense, the future simple tense. Correct answer is third one, the present continuous tense. Next question, question number 62. Choose the options that correctly describes how the present continuous tense is formed. Options. Option 1, subject plus is plus past participle of verb. Option 2, subject plus are plus past participle of verb. Third option, subject plus auxiliary verb. Auxiliary verbs ante is or am or are plus verb in form. Fourth option, subject plus has plus verb, verb lo present participle. Correct answer is option 3, subject plus auxiliary verb, is, am, are plus verb ing form. Next question, question number 63. Choose the grammatically correct sentence from the following. Options are option 1, let the boy to go. Option 2, let the boy go to. Option 3, let the boy go. Option 4, let go the boy to. Correct is option 3, let the boy go. Next question, question number 64. Choose the expression that can be used to ask for clarification. Options. Option 1, indeed. Option 2, can you explain further? Option 3, anyway. Option 4, firstly. Correct answer is option 2, can you explain further? Next question, question number 65. Choose the correctly punctuated sentence. Option 1, have you seen my keys, phone and wallet? Second one, have you seen my keys, phone and wallet? Third one, have you seen my keys, phone and wallet? Fourth one, have you seen my keys, phone and wallet? The correct one is second option, have you seen my keys, phone and wallet? Next question, question number 66. Choose the correct sequence of the words in which they appear in the dictionary. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ డిస్క్రైబ్, బి డెవలప్, సి డెమాన్స్ట్రేట్, డి డిమాండ్. దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఫస్ట్ డిమాండ్, నెక్స్ట్ సి డెమాన్స్ట్రేట్, నెక్స్ట్ ఏ డిస్క్రైబ్, బి డెవలప్. Next question, question number 67. One of the following is not a linear indicating addition. Options are option 1, furthermore. Option 2, instead. Option 3, additionally. Option 4, moreover. Correct answer is option 2, instead. Next question, question number 68. Select the following sentence that is a complex sentence. Options are, the sun was shining brightly, so we decided to go for a picnic. Second one, she wore her favorite dress and she felt confident. Third one, we stayed indoors because it was raining heavily. Fourth one, Jack and Jill went up the hill to fetch a pile of water. Correct one is answer 3, we stayed indoors because it was raining heavily. Next question, question number 69. He will come to the party, dash he finishes his work. Choose the correct conjunction to complete the sentence. Options are so, option 2, because, option 3, until, option 4, when. Correct one, option 4, when. Next question, question number 70. One of the following is not an example of a concrete noun. Options are option 1, 3, option 2, joy, option 3, house, option 4, river. Correct answer is option 2, joy. Next question. Choose 71. Choose the phrasal verb that means to cause something to happen or occur. Options are look out for, option 2, take over, option 3, bring about, option 4, get away with. Correct one is option 3, bring about. Question number 72. Choose the sentence that is appropriate to use when expressing a fact or providing information. Options are option 1, exclamatory sentence. Second one, declarative sentence. Option 3, imperative sentence. Option 4, interrogative sentence. Correct answer is option 2, declarative sentence. Next question, question number 73. Master, is anything wrong? Ask the dog. Choose the correct indirect speech for the sentence above. Four options. First option, the dog asked his master whether someone was wrong. Option 2, the dog asked his master, was anything wrong? Option 3, the dog asked his master if anything was wrong. Option 4, master asked the dog if he was wrong. Correct one is answer 3, the dog asked his master if anything was wrong. Next question, question number 74. Nobody dash come for the party yet. We are still waiting. Choose the correct verb that fits the blank. Options are option 1, is, option 2, have, option 3, has, option 4, are. Correct answer is option 3, has.
Next question, question number 75. The type of disease which is spread by direct contact. Choose the correct one word substitute for the expression above. Options are option 1, incurable. Option 2, infectious. Option 3, fatal. Option 4, contagious. Correct answer is option 4, contagious. Next question, question number 76. Choose the correctly spelled word. Aeronautical spelling. Correct answer is option 2, aeronautical. Aeronautical. Next question, question number 77. He told me that he knocked loudly on Mr. Nath's door that evening. Choose the synonym of the word knock. Knocked. Options are first one, pushed. Option 2, pulled. Option 3, banged. Option 4, pounded. Correct answer is option 3, banged. Next question, question number 78. But the man didn't go, nor he did. He stopped talking. Choose the correct antonym of the word go. Option 1, stay. Option 2, leave. Option 3, depart. Option 4, move. Correct one is option 1, stay. Next question, question number 79. Children's dash are taken into account while designing the learning curriculum and textbook. Choose the option that fits in the blank. Options are option 1, psychological development and interest. Option 2, financial status and family background. Option 3, political status and parental income. Option 4, height and weight. Correct answer is option 1, psychological development and interest. Next question, question number 80. The expression communicative competence is coined by. Options are option 1, Harold Palmer. Option 2, Swain. Option 3, Heinz. Option 4, Michael West. Correct answer is option 3, Heinz. Next question, 81. The following dictionary best suits at the primary level to English, to teach English. Options are first one, Advanced Learners Dictionary. Option 2, Masters Dictionary. Option 3, Pictorial Dictionary. Option 4, Thesaurus. Correct answer is option 3, Pictorial Dictionary. Next question, question number 82. While teaching a lesson, audio visual aids must be used. Options are first one, wherever necessary. Option 2, before announcing the topic. Option 3, while students are making a noise. Option 4, after giving the assignment. Correct option is option 1, wherever necessary. Next, question number 83. Read the following passage. The mountain in top was shrouded in mist, lending an air of mystery to the rugged landscape. Pine trees stood tall, their branches swinging gently in the mountain breeze. A solitary eagle soared overhead, its majestic wings outstretched as it rode the thermals. In this lofty realms, nature reigned supreme, untouched by the chaos of the world below. Correct. Select the correct statement based on the passage. First option, the mountain in top was obscured. Option 2, palm trees lined the mountain slopes, swaying in the breeze. Option 3, the eagle was perched on a rock, not soaring overhead. Option 4, nature's beauty was marred by the presence of pollution. Correct answer is option 1. The mountain tops was obscured. Next, choose the correct statement based on the passage of question number 84. Options are, the mountain breeze was harsh and biting. Second option, the mountain top was bustling with activity, filled with tourists. Third option, the eagle's wings were folded as it rested on the branches. Fourth option, nature remained untouched by the human interference in the lofty realm. Correct answer is option 4. Nature remained untouched by human interference in the lofty realm. Question number 85. The following is not ELT method. Options are the direct method. Second one, the social method. Third one, the audio lingual method. Fourth one, the silent way. Correct answer is second one, the social method. Next question, question number 86. The following breaks the ice by adding variety to the regular activities. Options are option 1, a language game. Option 2, idioms and phrases. Option 3, proverbs. Option 4, frequently used words. Correct answer is option 1, a language game. Next question, question number 87. The players pass the ball dash the next player. Change the correct option that makes the blank. First option, above off. Second option, off onto. Third option, up onto. Fourth option, over to. Correct answer is fourth option, over to.
Question number 88. The third conditional is used to talk. First option, the above future. Second one, above scientific facts. Third one, above habitual actions. Fourth one, above hypothetical past situations. Correct answer is option 4, above hypothetical past situations. Next question, question number 89. Choose the modal verb that is used for making a deduction or expressing certainty. Options are option 1, can. Option 2, shall. Option 3, must. Option 4, would. Correct answer is option 3, must. Last question, question number 90. One of the following is not an instance where articles are typically omitted. Identify it. First option, names of feelings in general sense. Second option, names of academic subjects. Third option, names of villages. Fourth option, names of rivers. Correct answer is option 4, names of rivers. Thank you for watching. Please subscribe the video and share with your friends and family. Don't forget to like the video. Thank you. 91th క్వశ్చన్ 67,426 సంఖ్యలో 6 యొక్క స్థాన విలువల మొత్తము అడిగారు. ఇక్కడ 6 2 ప్లేసెస్లో ఉంది, 1వ స్థానంలో ఉంది, నెక్స్ట్ 10,000 స్థానంలో ఉంది. అంటే 10,000 స్థానంలో ఉన్న 6 వాల్యూ 60,000 అవుతుంది. అలాగే 1వ స్థానంలో ఉన్న వాల్యూ 6 అవుతుంది. సో రెండు కలిపితే 60,000 6 అవుతుంది అనమాట. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 2 × 2 × 3 2 × 3 × 3 అంటే కసాగు కనుక్కోమన్నారు. సో దీంట్లో కామన్గా 2 ఉంది, అలాగే కామన్గా 3 ఉంది. సో ఈ రెండు కామన్గా ఉండగా మళ్ళీ దీంట్లో ఎక్స్ట్రా ఒక 2 మిగిలింది, అలాగే ఎక్స్ట్రా దీంట్లో 3 మిగిలింది. ఇంటూ మళ్ళీ 2 × 3 6 × 6 6 6 ఆర్ 36. సో కసాగు 36 అవుతుంది. నెక్స్ట్ 93 క్వశ్చన్, అకరణీయ సంఖ్యల సంకలన సస్తమాంశము అని దేనిని అంటారు? దీని ఆప్షను 1 0. మనకి ఇక్కడ ఆప్షన్స్ 0 -1 1 1/5 ఇచ్చారు. దీంట్లో సంకలన సస్తమాంశం అని 0ని అంటారు. నెక్స్ట్ 94th క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 25. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 10 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అలాగే 25 అంటే 5 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. సో 10 × 5 = 50. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూడండి. ఒక మెకానిక్ బైక్ 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు ప్రయాణించిన 3.5 లీటర్ల పెట్రోల్తో ఇది ఎంత దూరం ప్రయాణిస్తుంది అని అడిగారు. సో ఇక్కడ 5 లీటర్లతో 220 కిలోమీటర్లు ప్రయాణిస్తుందంటే 1 లీటర్కి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుందో చూద్దాము. సో 220/5 అనుకుంటే 5 0 క్యాన్సిల్ అయితే ఇంటూ 2 అంటే 1 లీటర్తో 44 km తిరుగుతుంది. సో ఇప్పుడు 1 లీటర్లతో 44 తిరుగుతుంది కాబట్టి 3.5 అన్నారు కాబట్టి 44 × 3.5 వేసుకుంటే ఆన్సరు 44 × 3.5 = 154. సో ఆప్షన్ 3 154 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 96th క్వశ్చన్ చూడండి. అసలు 12,000 సంవత్సరానికి 12% వడ్డీ ప్రకారం 2 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తము ఎంత వస్తుందంటే ఇంట్రెస్ట్కి దీంట్లో I = PTR/100 కాబట్టి సో P 12,000 ఇంటూ టైము 2 years R 12/100. సో 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 12 12 144 144 ఇంటూ 2 288. సో 288. సో మొత్తము అని అడిగారు కాబట్టి వడ్డీ 288 అవుతుంది వడ్డీ. సో వడ్డీ 288 అవుతున్నప్పుడు అసలు 1200 + 288
1488. సో ఆప్షన్ 4 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 97th క్వశ్చన్. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య. చతుర్భుజ నిర్మాణానికి ఏకైకంగా అవసరమగు స్వతంత్ర కొలతల సంఖ్య ఆప్షన్స్ 4, 5, 6, 3 అని ఇచ్చారు. దీని కరెక్ట్ ఆన్సర్ 5. ఆప్షన్ 2, 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98th క్వశ్చన్. 90 degrees, 60 degrees, 30 degrees కోణాలు కొలతలుగా గల త్రిభుజం. 90 degrees ఒక కోణంగా ఉందంటే దాన్ని మనం ఏమంటాం? లంబకోణ త్రిభుజం అంటాం. సో 98 ఆప్షన్ 1. నెక్స్ట్ 99. 5x మరియు x ప్లస్ 1 కొలతలు భుజాలుగా గల దీర్ఘచతురస్ర వైశాల్యం. ఒక భుజము 5x ఉంది, ఒక భుజము x ప్లస్ 1 ఉంది. సో L ఇంటూ బి చతురస్ర వైశాల్యానికి ఫార్ములా L ఇంటూ బి కాబట్టి 5x ఇంటూ x ప్లస్ 1. సో 5x ఇంటూ x ప్లస్ 1 అంటే 5x ప్లస్ x 5x స్క్వేర్ ప్లస్ 5x 1 ఉంది కాబట్టి సో 5x ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5x. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో 5x స్క్వేర్ ప్లస్ 5x ఎక్కడుంది? ఆప్షన్ 1లో 5x స్క్వేర్ ప్లస్ 5x ఉంది. అది దీర్ఘచతురస్ర యొక్క వైశాల్యానికి ఆన్సర్. నెక్స్ట్ 100 క్వశ్చన్. 1 గంట మరియు 120 సెకండ్లను నిమిషాల్లో మార్చగా. 1 గంట మరియు 120 సెకండ్లు నిమిషాల్లో మార్చమని అన్నారు. ఇక్కడ 1 గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి? 60 నిమిషాలు ఉంటాయి. అలాగే 120 సెకండ్లని ఎన్ని నిమిషాల కింద మార్చొచ్చు అంటే 60 సెకండ్లు 1 నిమిషం కాబట్టి 120 కాబట్టి 2. సో 62. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్. ఇక్కడ 3186 1 2 3 4 5 6 7 zeros ఇచ్చారు. సో దీన్ని యొక్క సంఖ్య యొక్క ప్రామాణిక రూపం రాయమన్నారు. అది ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఆప్షన్స్లో 3.186 అని ఇచ్చారు. సో ఇక్కడ అంటే మూడు స్థానాల తర్వాత 0 పెట్టారు అనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ సంఖ్యలో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 7 zeros ఉన్నాయి. 7 zeros దాంతోపాటు సంఖ్య పక్కన మళ్ళీ ఒక 3 నెంబర్స్ పక్కన పెట్టారంటే అక్కడ ఇంటూ 10 to the power of 7 సున్నాలు ప్లస్ అక్కడ 3 స్థానాలు 5 సున్నాలు చూసుకుంటే మొత్తం 10 సున్నాలు ఉంటాయి. సో 10 సున్నాలు అంటే 10 to the power of 10 అలాగే 3.186. సో దీని ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కు ఈక్వల్ అయింది. అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అడుగుతున్నారు అనమాట. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి లేకపోతే a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి ఇదా a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి ఆన్సర్ అవుతుంది. రాజు వయస్సు 10 సంవత్సరాలు. అతని కుమారుని వయస్సు రాజు వయస్సులో సగం అయినా అతని కుమారుని వయస్సు ఎంత అని అడిగారు. ఇప్పుడు ఒక పర్సన్ ఏజ్ 5 years అని అనుకుంటే అతని కుమారుని ఏజ్ సగం అని అనుకుంటే సగం ఎలా రాస్తాము? 1/2. 1/2 ఇంటూ రాజు వయస్సు y కాబట్టి y అప్పుడు y/2. సో 2y/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 104th క్వశ్చన్. వాల్యూ ఆఫ్ x ఇంటూ x మైనస్ 3 ప్లస్ 2 అట్ x ఈజ్ ఈక్వల్ టు 1. x 1 అయినప్పుడు x ఇంటూ x మైనస్ 3 ప్లస్ 2 విలువ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ 1 ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ 2. సో 1 ఇంటూ 1 1 మైనస్ 1 ఇంటూ 3 మైనస్ 3 ప్లస్ 2 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ అయిపోతే మొత్తము 0. 104 ఆన్సర్ 40. నెక్స్ట్ 107/132 ప్లస్ 18/132 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. సో కింద హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా లవాల్ని కలిపేసుకుంటే సరిపోద్ది. 107 ప్లస్ 18 7 8 15 1 2 1 125/132. ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ 2లో ఉంది. 125/132. నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కొక్క సంచిలో 475 కిలోగ్రాముల చక్కెర కలదు. 16 సంచులలో ఉండు చక్కెర. ఇక్కడ ఒక సంచిలో 475 ఉన్నాయి ఇంటూ అలాంటి సంచులు ఎన్ని ఉన్నాయంటే 16 సంచులు ఉన్నాయి. 475 ఇంటూ 16 చేస్తే ఆన్సర్ వస్తుంది.
ఆన్సర్ 7600. సో ఆప్షన్ ఎక్కడుంది? 3లో ఉంది. 106 3. నెక్స్ట్ చతుర్భుజంలోని కర్ణముల లబ్ధంలో సగం అనున్నది దేనిని సూచిస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ సమగణ వైశాల్యం, ట్రెపీజియం వైశాల్యం, వృత్త వైశాల్యం, రాంబస్ వైశాల్యం. ఇక్కడ మీరు రాంబస్కి ఫార్ములా చూసుకున్నట్లయితే ఆఫ్ D1 D2 అని అంటాం కాబట్టి D1 D2ని కర్ణాలే కాబట్టి డయాగ్నల్, సో కర్ణాలు కాబట్టి ఇక్కడ అడిగింది కూడా సేమ్. కర్ణముల లబ్ధములో సగం 1/2, దాన్ని 1/2 చేస్తే వస్తుంది కాబట్టి 107 4 రాంబస్. నెక్స్ట్ నెక్స్ట్ 108th క్వశ్చన్ చూడండి. బాగా కలిపిన 52 ప్యాక్ ముక్కల కట్ట నుంచి ఒక ఏసు ముక్క వచ్చుటకు గల సంభావ్యత ఎంత అని అడిగారు. సో ఇక్కడ ఏసు అంటే ఏ అనమాట. సో ఏ లెటర్ 52 ముక్కల్లో ఎన్ని ముక్కలు ఉంటుందంటే ఏ లెటరు. సో మొత్తము 4 రకాల సెట్లు ఉంటాయి కాబట్టి ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి, ఇందులో ఒకటి అంటే మొత్తము 4 ఏలు ఉంటాయి. మొత్తం ప్యాక్ ముక్కలన్నీ 52. సో 1/1 3. సో 1/13. సో దాని సంభావ్యత 1/13 అవుతుంది. 1/13 ఆప్షన్ 3లో ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. నెక్స్ట్ 109వ క్వశ్చన్. ఒక క్రికెట్ ఆటగాడు 8 ఇన్నింగ్స్ల్లో ఈ క్రింది పరుగులు చేసిన ఆ దత్తాంశ వ్యాప్తి ఎంత అంటే 58 76 40 35 46 45 10 100 పరుగులు చేశాడు. సో ఒక క్రికెటరు 8 ఇన్నింగ్స్ల్లో ఇలాగా పరుగులు చేశాడు అనమాట. దత్తాంశం యొక్క వ్యాప్తికి ఫార్ములా ఏంటి అని అంటే మామూలుగా సరాసరి కనుగొమంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య వేసేస్తాం. అంటే మొత్తం అన్ని ఫైండ్ అవుట్ చేసి బై 8 వేసి ఆన్సర్ చూస్తాము. సో ఇది అడిగింది సరాసరి కాదు కాబట్టి, సగటు కాదు కాబట్టి దత్తాంశ వ్యాప్తి అడిగాడు. సో వ్యాప్తికి ఫార్ములా ఏంటి అని అంటే లోయెస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూని వ్యాప్తి అని అంటాము. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 100, లోయెస్ట్ వాల్యూ 10. సో 100 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 90. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 110వ క్వశ్చన్. 5 మీటర్లు మరియు 10 కిలోమీటర్ల నిష్పత్తి ఎంత అని అడిగారు. సో 5 మీటర్లు అంటే 5 అనుకుందాం. సో 10 కిలోమీటర్లు అంటే దీన్ని కిలోమీటర్లని మీటర్లోకి మార్చుకుంటే 1000 ఒక కిలోమీటర్కి 1000 మీటర్లు అనమాట. అలాగా 10 కిలోమీటర్లు ఉన్నాయంటే 10,000 అంటే 5:2 మీటర్లకు మార్చుకుందాం అనమాట. 5:10,000. సో 5ని క్యాన్సిల్ చేస్తే, ఒక 0ని క్యాన్సిల్ చేస్తే ఇంటూ 2 అవుతుంది. సో 2 × 1000. సో 1:2000. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 111వ క్వశ్చన్. పి అసలు ఆర్ వడ్డీ రేటు మరియు ఎన్ కాల వ్యవధి అయిన సంవత్సరంకు ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం. ఇక్కడ ఫార్ములా అడిగారు. ఒకసారి వడ్డీ లెక్కించిన అయ్యే మొత్తానికి సూత్రం P/100 P × R/100 to the power of n, P × 1 + R/100 to the power of n. సో P × 1 + R/100 R/200 to the power of 2n. సో దీనికి ఆప్షను 3 అంటే చక్రవడ్డీకి లెక్కించే సూత్రం అనమాట. సో P × 1 + R/100 to the power of n. నెక్స్ట్ 112వ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఏది సత్యము? చతురస్రాలన్నీ సమచతుర్భుజాల మరియు దీర్ఘచతురస్రాలు. దీర్ఘచతురస్రాలన్నీ చతురస్రాలు. గాలిపటాలన్నీ సమ చతుర్భుజాలు. చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు. ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు మరియు దీర్ఘచతురస్రాలు. నెక్స్ట్ కింది వాటిలో అపక్రమ భిన్నం కానిది. ఇక్కడ కానిది అడిగారు అనమాట. అపక్రమ భిన్నం కానిది ఏంటి అని అంటే క్రమభిన్నంలో లవం తక్కువ హారం ఎక్కువ ఉంటాయి.
సో ఇక్కడ అపక్రమ భిన్నంలో హారము లవము ఎక్కువ, క్రమభిన్నంలో లవము తక్కువ హారం ఎక్కువ ఉంటాయి. దానికి రివర్స్లో అపక్రమ భిన్నం ఉంటుంది, అంటే లవం ఎక్కువ హారం తక్కువ. ఇక్కడ అపక్రమ భిన్నం కానిది అని అన్నారు కాబట్టి అంటే అది క్రమభిన్నం అయి ఉండాలి, ఇది కాదు. సో ఇది హారము లవం ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా క్రమభిన్నం కాదు, అపక్రమ భిన్నమే అవుతుంది. సో ఇక్కడ ఇది లవము తక్కువగా ఉంది కాబట్టి ఇది అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా లవం ఎక్కువ ఉంది కాబట్టి ఇది కూడా కాదనమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 114 క్వశ్చన్. లీల రాధ చెల్లెలు. రాధ కంటే లీల 1.5 సంవత్సరాలు చిన్నది. రాధ వయస్సు P అయిన లీల వయస్సు సంవత్సరాలలో. ఇక్కడ 1/2ని మిశ్రమ భిన్నంలో ఉంది, దీన్ని అపక్రమ భిన్నంలో మార్చుకుంటే 2/2 + 3 3/2 అవుతుంది. సో 3/2 ఇప్పుడు P వయస్సు రాధ వయస్సు P అనుకుంటున్నాము. సో P అయిన లీల వయస్సు ఎంత? లీల వయస్సు రాధ చెల్లెలు కాబట్టి తక్కువే ఉంటుంది అనమాట. అంటే రాధ వయసు P అనుకున్నాం కాబట్టి P కన్నా లీల వయసు చిన్నదే ఉంటుంది. సో ఎంత చిన్నది ఉంటుంది అంటే 3/2 సంవత్సరాలు చిన్నది ఉంటుంది. సో 114ది Pలో నుంచి 3/2 తీసేస్తే వచ్చే ఆన్సర్ లీల వయసు అవుతుంది అనమాట. అది 4th ఆన్సర్ P - 3/2. నెక్స్ట్ మెథడాలజీ నుంచి క్వశ్చన్స్ చూద్దాము. నెక్స్ట్ ప్రాచీన గణిత శాస్త్రవేత్త మహావీరాచార్యులు రచించిన గ్రంథం. ఆప్షన్స్ లీలావతి గణితం, గణిత వాహిని, గణిత చంద్రిక, గణిత సార సంగ్రహం. దీని ఆప్షన్ 4 గణిత సార సంగ్రహం. నెక్స్ట్ 116వ క్వశ్చన్. పజిల్స్, సుడోకు, చిక్కు ప్రశ్నలు, మాయా చదరాలు మొదలగు అంశాలు చేయుట ద్వారా విద్యార్థులలో పెంపొందు విలువ. ఆప్షన్స్ క్రమశిక్షణ విలువ, ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, వినోదపు విలువ. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆన్సర్ 4 వినోదపు విలువ. నెక్స్ట్ గణితాన్ని బోధించడానికి ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో రోల్ ప్లే పద్ధతిని ఉపయోగించాడు. అయితే అతని లక్ష్యం ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ ఆలోచనలను రేకెత్తించడం, విద్యార్థులను ఖాళీగా ఉంచకుండా చేయడం, క్రమశిక్షణను పాటించడం, విద్యార్థులను ఆనందింప చేయడం. దీని కరెక్ట్ ఆన్సర్ ఆలోచనలను రేకెత్తించడం. అంటే విద్యార్థులు ఎలాగా మాట్లాడాలి, రోల్ ప్లే అంటే ఒకరి రోల్ ప్లే చేయాలి కాబట్టి వాళ్ళు ఎలా మాట్లాడతారన్నది ఖచ్చితంగా ఆలోచించే మాట్లాడాలి కాబట్టి ఆలోచనలు రేకెత్తించడం అవుతుంది. నెక్స్ట్ 118వ క్వశ్చన్. గణితంలోని అమూర్త భావనలను అవగాహన పరచడానికి తరగతి గదిలో ఉపాధ్యాయునికి సహకారిగా ఉపకరించే సాధనం. ఆప్షన్స్ క్రీడా సామగ్రి, చదువుకునే సామగ్రి, బోధనోపకరణాలు, నోట్స్. దీని ఆప్షన్ బోధనోపకరణాలు. నెక్స్ట్ 119వ క్వశ్చన్. గణిత విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి యొక్క అవసరాలు, ఆసక్తులు, సామర్థ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యా ప్రణాళిక నిర్మాణ నియమాల ప్రకారం ఈ ప్రవచనం క్రింది ఏ విలువకు చెందుతుంది? ఆప్షన్స్ క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, ప్రయోజన విలువ, శిశు కేంద్రీకృత విలువ. ఇక్కడ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 4 శిశు కేంద్రీకృత విలువ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. మూల్యాంకన ఆధారిత పాఠ్య పథక నమూనాను ప్రతిపాదించిన వారు. ఆప్షన్స్ డిఎస్ కొటారి, హెర్బార్ట్, బెంజమిన్ బ్లూమ్స్, మోరిసన్. ఇక్కడ ఆన్సర్ వచ్చి బెంజమిన్ బ్లూమ్స్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మోడల్ పేపర్స్ ఛానల్లో వస్తూ ఉంటాయి. ఆల్రెడీ ఛానల్లో కూడా చాలా మోడల్ పేపర్స్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి,
ఛానల్లో ఇంకా మోడల్ పేపర్స్ వస్తూ ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 121. కేంద్రకానికి కణత్వచానికి మధ్య ఉన్న జిగురు వంటి పదార్థం. ఆప్షన్స్: కేంద్రక ద్రవ్యం, కణద్రవ్యం, జీవ పదార్థం, అంతర్జీవ ద్రవ్యజాలం. ఆన్సర్: ఆన్సర్ 2 కణద్రవ్యం. క్వశ్చన్ నెంబర్ 122. గైటర్ అనే వ్యాధి దీనికి సంబంధించినది. అధివృక్క గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, క్లోమం. ఆన్సర్ నెంబర్ 3 థైరాయిడ్ గ్రంథి. క్వశ్చన్ నెంబర్ 123. వస్తువుపై ప్రయోగించబడిన బల దిశ అది కదిలే దిశలోనే ఉంటే వస్తువు బడి పెరుగుతుంది, తగ్గుతుంది, మారదు, 0 అవుతుంది. ఆన్సర్ 1 పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 124. గంగా నదిని కాపాడడానికి గంగా కార్యాచరణ ప్రణాళిక ప్రారంభించబడిన సంవత్సరం. 1965, 1975, 1985, 1995. ఆన్సర్ 3 1985. క్వశ్చన్ నెంబర్ 125. ఘన పదార్థాలలో ఉష్ణం వేడి కొన నుండి చల్లని కొనకు బదిలీ జరిగే విధానం. దహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వాహనం, ఉష్ణ వికిరణం. ఆన్సర్ 3 ఉష్ణ వాహనం. క్వశ్చన్ నెంబర్ 126. మొక్కలలో పదార్థాలను సరఫరా చేసే ప్రసరణ కణజాలం. దారువు పోషక కణజాలం, దారువు ప్లాస్మా, పోషక కణజాలం మూలకేశాలు, మూలకేశాలు దారువు. ఆన్సర్ 1 దారువు పోషక కణజాలం. క్వశ్చన్ నెంబర్ 127. స్వేచ్ఛగా వ్రేలాడదీసిన దండయస్కాంతం ఎల్లప్పుడూ ఈ దిక్కులలో నిశ్చల స్థితికి వస్తుంది. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర. ఆన్సర్ ఉత్తర, దక్షిణ. క్వశ్చన్ నెంబర్ 128. ప్రకృతి వైపరీత్యాలు, పేదరికం, నిరుద్యోగం వంటివి దీనికి ప్రధాన కారణాలు. వ్యవసాయం, విద్య, వలస, ఉత్పత్తి. ఆన్సర్ నెంబర్ 3 వలస. క్వశ్చన్ నెంబర్ 129. కపాలం, ఉరపంజరం, వెన్నెముక ఈ వ్యవస్థలోని ముఖ్య భాగాలు. జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ. ఆన్సర్ నెంబర్ 4 అస్థిపంజర వ్యవస్థ. క్వశ్చన్ నెంబర్ 130. మా అమ్మ సోదరుని కూతురు సంజన. సంజన మా అమ్మకు. సోదరి, అత్త, కూతురు, మేనకోడలు. ఆన్సర్ 4 మేనకోడలు. క్వశ్చన్ నెంబర్ 131. ఎడారి ప్రాంతంలో ప్రధానమైన రవాణా సాధనం. స్లెడ్జ్, ఒంటె, పడవ, రోప్వే. ఆన్సర్ 2 ఒంటె. క్వశ్చన్ నెంబర్ 132. నువ్వు పామును చేరుకున్నప్పుడు భయపడకు. ఎక్కడం దిగడం ఈ ఆటలో అతి సహజం. ఈ ఆట పేరు. లూడో, చదరంగం, వైకుంఠపాలి, క్యారమ్స్. ఆన్సర్ 3 వైకుంఠపాలి. క్వశ్చన్ నెంబర్ 133. ఇది పునరుత్పాదక వనరు. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు, సౌరశక్తి. ఆన్సర్ 4 సౌరశక్తి. క్వశ్చన్ నెంబర్ 134. వేసవికాలంలో క్రిస్మస్ పండుగను జరుపుకునే దేశం. ఆస్ట్రేలియా, అమెరికా, ఫ్రాన్స్, చైనా. ఆన్సర్ 1 ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 135. దేవగిరి వీరికి రాజధానిగా ఉండేది. హోయసలలు, యాదవులు, పాండ్యులు, చోళులు. ఆన్సర్ 2 యాదవులు. క్వశ్చన్ నెంబర్ 136. ఈ
అధికరణం ప్రకారం ఒక న్యాయవాది ద్వారా తనను తాను రక్షించుకునే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. 23వ అధికరణ, 22వ అధికరణ, 24వ అధికరణ, 28వ అధికరణ. ఆన్సర్ 2, 22వ అధికరణ. క్వశ్చన్ నంబర్ 137. నీటిని శుద్ధి చేసే అత్యంత సాధారణ పద్ధతి చల్లబరచడం, గడ్డ కట్టించడం, కరిగించడం, మరిగించడం. ఆన్సర్ 4, మరిగించడం. క్వశ్చన్ నంబర్ 138. భారత రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో లక్ష్యాల తీర్మానం ప్రతిపాదించిన వారు జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, హెచ్సి ముఖర్జీ. ఆన్సర్ 1, జవహర్లాల్ నెహ్రూ. క్వశ్చన్ నంబర్ 139. భీమునిపట్నం మున్సిపాలిటీ స్థాపించబడిన సంవత్సరం 1881, 1871, 1891, 1861. ఆన్సర్ 4, 1861. క్వశ్చన్ నంబర్ 140. భూ వనరులను రక్షించడానికి అనువైన పద్ధతి కానిది అడవుల పెంపకం, భూ సేకరణ, రసాయన ఎరువుల వాడకం, పశువులను అతిగా మేపడాన్ని నియంత్రించడం. ఆన్సర్ 3, రసాయన ఎరువుల వాడకం. క్వశ్చన్ నెంబర్ 141. అక్బర్ ఇబాదత్ ఖానాను దీని కోసం నిర్మించాడు? విశ్రాంతి, సైనిక శిక్షణ, నాణేల ముద్రణ, ప్రార్థన. ఆన్సర్ 4, ప్రార్థన. క్వశ్చన్ నెంబర్ 142. బిగా అనగా భూమిని కొలిచే ప్రమాణం, శ్రమను కొలిచే ప్రమాణం, ఆదాయాన్ని కొలిచే ప్రమాణం, పంటలను కొలిచే ప్రమాణం. ఆన్సర్ 1, భూమిని కొలిచే ప్రమాణం. క్వశ్చన్ నెంబర్ 143. భారతదేశపు మొట్టమొదటి వైద్యురాలు కాదంబిని గంగూలీ, బచేంద్రి పాల్, ఆనందీబాయి జోషి, సావిత్రిబాయి పూలే. ఆన్సర్ 3, ఆనందీబాయి జోషి. క్వశ్చన్ నెంబర్ 144. సరికాని జతను గుర్తించండి. ప్రకాశం బ్యారేజీ, కృష్ణానది, ధవళేశ్వరం ఆనకట్ట, గోదావరి నది, సోమశిల ప్రాజెక్టు, పెన్నా నది, నాగార్జున సాగర్, కావేరి నది. ఆన్సర్ 4, నాగార్జున సాగర్, కావేరి నది. క్వశ్చన్ నెంబర్ 145. ప్రస్తుత నిర్మాణాత్మక మూల్యాంకన భారత్వ పట్టికలో 40% మార్కులను వీటికి కేటాయించారు: పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, పిల్లలు రాసిన అంశాలు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష. ఆన్సర్ 4, లఘు పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 146. బోధన మరియు అభ్యసన ఈ విధంగా ఉండాలి: పాఠశాల కేంద్రీకృత, ఉపాధ్యాయ కేంద్రీకృత, విద్యార్థి కేంద్రీకృత, తరగతి కేంద్రీకృత. ఆన్సర్ 3, విద్యార్థి కేంద్రీకృత. క్వశ్చన్ నెంబర్ 147. విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించినది: ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఏడబ్ల్యూ గ్రీన్, కార్ల్ పియర్సన్, రోబర్ట్ మెక్ ఆర్డర్. ఆన్సర్ 1, ఆల్బర్ట్ ఐన్స్టీన్. క్వశ్చన్ నెంబర్ 148. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు: జేవి మైకెల్స్, జేమ్స్ హెల్మింగ్స్, కొటారి కమిషన్, జాతీయ విద్యా మండలి. ఆన్సర్ 2, జేమ్స్ హెమ్మింగ్స్. క్వశ్చన్ నెంబర్ 149. నాటకీకరణకు సంబంధించి సరికాని అంశం: పాత్రధారులను జాగ్రత్తగా ఎంచుకోవాలి, తరగతి గదిని రంగస్థలంగా భావించాలి, కథను ముందుగానే సిద్ధం చేసుకోవాలి, ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి. ఆన్సర్ 4, ప్రదర్శనను ఉపాధ్యాయుడు నియంత్రించాలి. క్వశ్చన్ నెంబర్ 150. నిర్మాణాత్మక మూల్యాంకనంలో ప్రాజెక్టు పనులకు కేటాయించిన మార్కులు: 10 మార్కులు, 15 మార్కులు, 5 మార్కులు, 20 మార్కులు. ఆన్సర్ 1, 10 మార్కులు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.